జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అండ్ స్టాఫ్ అండ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏమిటంటే జూలై 11 అనగానే మనకు గుర్తొచ్చేది ప్రపంచ జనాభా దినోత్సవం. ఎందుకు ఇది ఏర్పడింది అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలు ఉన్నాయి, అత్యల్ప జనాభా గల దేశాలు ఉన్నాయి. అంటే ఈ జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 1989 జూలై 11న ఐక్యరాజ్య సమితి పాలక మండలి దీన్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే జనాభాను నియంత్రించడానికి ఈ దినోత్సవాన్ని ఒకటి పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే 1987లో ప్రపంచ జనాభా 5 బిలియన్లు దాటింది. దాన్ని గమనించి ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే 89లో ఐక్యరాజ్య సమితి దీనికి ఒక తీర్మానం చేసి ఒక దినాన్ని ఏర్పాటు చేసి 1990 నుంచి అన్ని దేశాల్లో ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11న నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ జూలై 11 అనేది ప్రపంచ జనాభా దినోత్సవ దినంగా ఏర్పాటు ఎందుకు చేశారంటే ప్రసూతి, ఆరోగ్యము, ప్రజల సంరక్షణ అంటే సంక్షేమ జనాభా సంఖ్య తక్కువనా సరే కానీ జనాభా ఉత్పత్తి ఎక్కువైతే ఇందాకే ఒక కిట్స్లో ప్రదర్శించారు. ఉద్యోగ కొరత, రవాణా కొరత, ఆరోగ్య కొరత, దానికి తగ్గట్లు కూడా మనం ఉత్పత్తి చేయాలి. వస్తువులను కానీ ఆహారాన్ని కానీ. అప్పుడు డిమాండ్ అనేది ఎట్లుంటుందంటే మన దగ్గర డబ్బు ఉంటుంది కానీ వస్తుత్పత్తి ఉండదు, జనాభా అధికమవుతుంది. ఇవన్నీ సాంఘిక శాస్త్రంలో వస్తాయి మీకు అన్ని. కనుక అన్ని కొరత ఏర్పడుతుంది. తక్కువ ఇప్పుడు చిన్న కుటుంబం, ఒక సామెత చింత లేని కుటుంబం అంటారు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు 10 మంది ఉంటే వాళ్ళ ఆదాయం తక్కువ ఉంటే ఆహార కొరత ఏర్పడి ఎవరికి బుక్కడు అన్నం అన్నది. అట్లాగే ఇద్దరే పిల్లలు ఉన్నారనుకో, ఉన్నంతలో సంపాదించుకొని సంక్షేమంగా మంచిగా తింటూ ఆరోగ్యంగా, అంటే ఏమైనా రోగాలు వచ్చినా అంతమంది చూపించాలంటే ఆ కుటుంబం చూపించలేదు. ఇలాంటివి చెప్తే ఎన్నో ఉదాహరణలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏదైనా 2 పిల్లలు ఉంటే చాలు ఆ కుటుంబం. అది కూడా మనం దేశానికి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు ఏమైనా అంటే సంక్షేమ రంగంలో ఉంటున్నాయి. అత్యధిక జనాభా గల దేశాలు అరకొర వసతులతో, ఉత్పత్తులు లేక అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయి. ఇవన్నీ చర్చించి ఏం చేయాలనేది ఆ దేశాలు తీర్మానం చేసుకొని ముందంజ వేయడానికి దినాన్ని ఏర్పాటు చేసిండు జూలై 11లో. మీరు కూడా మీ కుటుంబంలో ఈ ప్రపంచ జనాభా దినోత్సవ విషయాన్ని చెప్పి చిన్న కుటుంబాలను ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు.